బ్రహ్మానందం గురించి చెప్తాను. ఓహో, బ్రహ్మానందమా? ఓ, ఉన్నాడా ఇక్కడ? సారీ, నువ్వు సభకు వచ్చావా? సభలో ఉన్నావా నువ్వు? చెప్పలేదు ఎవరు? జోకులొద్దు, జోకులొద్దు, జోకులొద్దు. సారీ, ఏమి చెప్పాలి? బ్రహ్మానందం 40 సంవత్సరాల అనుబంధం. రియలీ 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 నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు, ఏమండే మీరు తప్పండి, ఏంటిది, ఎందుకలా మాట్లాడారు, ఎందుకలా చేశారు అని 40 సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం. నేను హీరోగా, అతను ఆర్టిస్ట్గా. ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం, గోల్డెన్ జూబ్లీస్ ఆ పరమేశ్వరుడి. ఐ లవ్ యూ మై డియర్ బ్రహ్మానందం. ఏం రా డైలాగ్ చెప్తా. ముందు పవి పుష్పం బగు. ఏమండి, మాట్లాడండి, సైలెంట్గా ఉండు. అతనే జోక్ కాదు, నేను కూడా జోక్ కామెడీ చేస్తాను. వినమ్మా. పవి పుష్పం బగు, అగ్ని మంచగు, అకూపారంబు, భూమి స్థలంబవు, శత్రువు అతి మిత్రుడవు, విషము దివ్యాహారమవు. అదెట్లన్నన్ అవనీ మండలిలో శివేచ్ఛ భాషణోల్లాసికిన్. కరెక్ట్ చెప్పారా? అద్భుతం. పవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది, అగ్ని మంచుగా మారిపోతుంది, అకూపారంబు సముద్రం భూమిగా మారిపోతుంది, శత్రువు మిత్రుడిగా మారిపోతాడు, విషము దివ్యాహారం అవుతుంది. అది ఎలా అంటే అవనీ మండలి లోపల, ఈ భూలోకంలో అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు. శివేచ్ఛ అంటే ఎవరైతే శివాని ప్రతిరోజు శివనామస్మరణం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్జటి 3000 సంవత్సరాలకు ముందు రాసిన పద్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఇది కామెడీ కాదు. ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ పద్యం చదువుకోలేదు. ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని దాని అర్థం తెలుసుకుని 10 సార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నవాళ్ళు, వినకుండా ఉండేవాడు కూడా విన్నవాడు వాడికి చెప్పి శివా శివా అని నామస్మరణం చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే ఉత్త కన్నప్ప ఒక 2 లైన్లు చెప్పాలి విష్ణు. దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్కి కూడా, యూత్కి కూడా ఉంది. ఒక భక్తే కాదు, తిన్నడు కన్నప్ప 2 పాత్రలు. అది విష్ణు ఎంత గొప్పగా చేశాడు అన్నది 27వ తారీఖున సినిమా చూసి మీరు 27 ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ 27 అని చెప్పాను. 27th అని చెప్పాను. రఘు వినిపించిందా? మీరు మాట్లాడుతున్నారేంట్రా? 27 రా. ఉండండి సార్. మీరు బ్రహ్మానంద గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలేక. సరే, డైలాగ్ చెప్తాను. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తరదించిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు వాగులు పడతాడు. ఇది రాయలసీమ రామన్నారు.
నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. దట్ ఈజ్ రామన్న. మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో లిసన్ మై డియర్ ఆత్మీయులారా, వినండి బాబు. కాదు భారతదేశంలో కాదు, ప్రపంచంలో హీఈస్ ఐ థింక్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో యాజ్ ఏ నృత్య దర్శకుడుగా. నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం, ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్ హీ డిడ్. నాకు డ్యాన్స్ అంటే నేర్పించాడు. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. విత్ యువర్ పర్మిషన్, చిన్న డిస్టర్బెన్స్. ఇతను నా విద్యార్థి కావటం నాకు చాలా గర్వంగా ఉంది. మూమెంట్స్ అన్నీ నా దగ్గరే నేర్చుకున్నాడు, నన్నే కాపీ కొడతాడు. అయినా ఈ స్థితికి వచ్చాడంటే ఒక గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. జోక్ చేయకపోతే బ్రహ్మానంద గారు అన్నాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఏరా రఘు, విష్ణు మాట్లాడమని చెప్పాడు. నువ్వు మాట్లాడించావా? విష్ణు చెప్పాడు. నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయిన 3 months ఒకసారి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావయ్యా అన్న? నెదర్లాండ్స్. ఎందుకు చేసావు ఇప్పుడు అన్న? నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు. నన్ను మీ సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకోండి. మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు. మీ కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో నేను ఉంటాను అని అక్కడి నుంచి ఫోన్ చేసినటువంటి నా తమ్ముడు ప్రభు. ఎక్కడికంటే అక్కడ రాడు. అతని లైఫ్లో, అతని కెరీర్లో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముడిని నా మీద లేకపోతే విష్ణు మీద ఉన్న ప్రేమ నిన్ను తీసుకొచ్చింది ప్రభు. ఐ నో ఇట్. ఎక్కడికి వెళ్ళవు. అటువంటిది రా ప్రభు వచ్చేస్తున్నావు, రా ప్రభు వస్తున్నావు.